నమస్తే అండి. సస్యధార యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. ఈరోజు మనం మనకి మహావీర్ ఇసుజు యొక్క షోరూమ్కి రావడం జరిగింది. ఇది కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంది. సో ఏదైతే ఇసుజు కంపెనీ నుంచి ఫార్మ్ ట్రక్ ఉందో, సో రైతులకి ఈ యొక్క ఫార్మ్ ట్రక్ ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం టోటల్ డీటెయిల్స్ ఇవాళ వారిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అంటే ప్రస్తుత కాలంలో చాలామంది కూడా రైతులు వాళ్ళు కారు కొనుక్కోవాలని ఒక ఆశతో ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి ఫామ్ యూజ్కి కూడా ఉపయోగపడేలాగా ఈ టైప్ ఆఫ్ కార్ని నేను చూడటం జరిగింది. సో చాలామంది కూడా దీని యొక్క ఫుల్ వీడియో అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో. సో మీరు ఈరోజు ఈ యొక్క కార్ గురించి క్లుప్తంగా A to Z దీని యొక్క ప్రైస్ ఎంత అండ్ దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది ఓవరాల్గా చెప్తారని చెప్పి వచ్చాను. ఓకే, డెఫినెట్గా ఖచ్చితంగా అండి. మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్గా ఈ కార్లో ఉంటుంది. ఓకే, మీరు ఏదైతే చెప్పారో ఫార్మర్స్ ఒక కార్ని తీసుకొని ఫ్యామిలీకి యూజ్ చేయడం, మళ్ళీ ఇంకొక వెహికల్ తీసుకొని ఫార్మింగ్లో రెంట్కు తీసుకెళ్ళబడని వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. అవును. సో ఈ కార్లో వచ్చేసి లైక్ మీకు 5 సీటర్ వస్తుంది కాబట్టి కార్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ సైడ్ లోడ్ వేసుకునే కెపాసిటీ వస్తుంది కాబట్టి లోడ్ కూడా మల్టీపర్పస్ అంటే 2 వెహికల్స్ మీద డిపెండ్ కాకుండా అగ్రికల్చర్ ఎవరైతే రైతు ఉన్నారో ఫామ్ యూజ్కి ప్లస్ ఫ్యామిలీ పర్పస్ రెండింటికి యూజ్ అయ్యే విధంగా ఇసుజులో ఎస్క్యాబ్ జీ అని చెప్పేసి డిజైన్ చేశారు. దీంట్లో ఏంటంటే కమర్షియల్ వెహికల్లో ఇండియా కమర్షియల్ వెహికల్స్లో ఎయిర్ బ్యాగ్స్ అనేది పాలసీ లేదు. బట్ ఎస్క్యాబ్ జీ వెహికల్లో ఫస్ట్ ఇండియాస్ ఎయిర్ బ్యాగ్ వెహికల్ కమర్షియల్ వెహికల్ మీన్స్ ఎల్లో బోర్డు 80 స్పీడ్ లాక్ ఉంటుంది ఈ వెహికల్. ఎల్లో బోర్డు రిజిస్ట్రేషన్ గూడ్స్ క్యారియర్ కాబట్టి మనం లోడ్ వేసుకునే కెపాసిటీ ఇస్తున్నాం కాబట్టి గూడ్స్ క్యారియర్ దట్ ఈస్ కాల్డ్ ఎల్లో బోర్డు రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎల్లో బోర్డు రిజిస్ట్రేషన్కి 80 స్పీడ్ లాక్ ఉంటుంది కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ కాదు. బట్ ఎస్క్యాబ్ జీ వెహికల్లో కార్ లాగా ఉండాలి, ఎక్కువ సేఫ్టీ ఉండాలి కాబట్టి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. సో కార్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా లోడ్. ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి? 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఫ్రంట్ డాష్ బోర్డ్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఓకే, మనకి పల్లెటూరులో జనరల్గా మనకి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, స్పీడ్ బ్రేకర్స్ హైట్గా ఉంటాయి, రోడ్ అనేది ఒక గుంతలు ఎదురు తిరుగుతూ వాటర్ రైనీ సీజన్లో. సో అప్పుడు మనకి ఇక్కడ హైట్ ఎంత ఉంటుందండి నార్మల్ కార్కి దీనికి డిఫరెన్స్? ఇది 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందండి. 16 ఇంచ్ టైర్ సైజ్ వస్తుంది. సో ఫార్మింగ్ కానీ మీరు ఈ వీడియోలో చూడొచ్చు, ఒక వీడియో వస్తుంది దీంట్లో. దాంట్లో ఫార్మర్స్ ఆఫ్ రోడ్ మొత్తం టోటల్ అసలు రోడ్డు ఉండదు, మొత్తం గుంతల రోడ్లో మీకు సీసీ రోడ్డు ఉండదు, సిమెంట్ రోడ్డు ఉండదు, కనీసం కంకర్ రోడ్డు కూడా ఉండదు. మొత్తం ఆఫ్ రోడ్ ఉపయోగపడుతుంది. ఆఫ్ రోడ్ డ్రైవింగ్కి ఫార్మర్స్కి మంచి రోడ్డు, పొలాల దగ్గరికి వెళ్ళడానికి మంచి రోడ్డు ఉండదు కాబట్టి గుంతల రోడ్డు కూడా ఇది సపోర్ట్ చేసే విధంగా 220 mm గ్రౌండ్ క్లియరెన్స్ 16 ఇంచ్ టైర్ సైజ్తోని ఈ వెహికల్ని డిజైన్ చేశారు. ఇది ఏంటంటే మనకి ఈ లోపల ఏమైనా ర్యాష్ మెటీరియల్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమన్నా ఐరన్ మెటీరియల్ ఇట్లా వేసినప్పుడు బాడీ డ్యామేజ్ కాకుండా, తుప్పు పట్టకుండా, రైనీ సీజన్లో వాటర్ వచ్చినా తుప్పు పట్టకుండా ఉండడం కోసం ఈ బాడీని ప్రొటెక్ట్ చేయడం కోసము బెడ్ లైనర్ అంటారు దీన్ని. విత్ లాక్స్తో వస్తుంది. దీంట్లో ఏమైనా మెటీరియల్ వేసినా కూడా తాడుతో కట్టుకోవడం కోసం యూసేజ్గా ఇది ఇస్తారు. ప్లస్ ఇది బాడీని మొత్తం ప్రొటెక్ట్ చేయడం కోసం బెడ్ లైనర్ యూజ్ చేస్తారు. ఇది అడిషనల్గా మనకు కావాల్సిన దాన్ని బట్టి మనకు కావాల్సిన మోడల్లో మీరు సేమ్ ఈ బాడీకి డిజైన్ అయ్యేది మా దగ్గర ఉంటుంది. మేము డెలివరీ తర్వాత ఇది ఫిట్ చేసి ఇస్తారు. దీంట్లో టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడికి? ఇసుజులో కమర్షియల్ సెగ్మెంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఎస్క్యాబ్ జీ అనేది టాప్ వేరియంట్. ఎస్క్యాబ్ అనేది బేస్ వేరియంట్. ఎస్క్యాబ్లో మనకు ఓన్లీ ఏసీ, పవర్ విండోస్, టిల్ట్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది. 2.5 లీటర్ ఇంజిన్, 78 bhp, 176 టార్క్తో వస్తుంది. సేమ్ 5 మెంబర్స్ కూర్చోవచ్చు, బ్యాక్ సైడ్ లోడ్ వేసుకోవచ్చు. దాంతోపాటు అడిషనల్ ఫీచర్స్ ఎస్క్యాబ్ జీలో వస్తాయి. ఎస్క్యాబ్ జీలో క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. క్రోమ్ ఫినిషింగ్ వల్ల మనకు గ్రాండ్ లుక్ ఉంటుంది. వెహికల్ ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ కార్ లాగా ఉంటుంది. అండ్ బైఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డిఆర్ఎల్స్ వస్తాయి. ఫాగ్ ల్యాంప్స్ విత్ క్రోమ్ ఫినిషింగ్తో ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తున్నాయి. ఇది హై ఎండ్కి వస్తుంది. హై ఎండ్. ఇది వెహికల్ డిజైన్ కూడా ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది. ఏరోడైనమిక్ డిజైన్ వల్ల అంటే లో డ్రాగ్ ఎఫిషియన్సీ, మనం ముందుకు వెళ్ళేటప్పుడు వెహికల్ మీద ఎక్కువ బడన్ పడకుండా ఎయిర్ అనేది సఫిషియెంట్గా బ్యాక్ అయిపోతుంది అన్నట్టు, స్మూత్గా వెళ్ళిపోతుంది. దాన్ని ఏరోడైనమిక్ షేప్ వల్ల దాని అడ్వాంటేజ్ అన్నట్టు.
ఓకే. సో స్టైలిష్ వీల్ క్యాప్స్ వస్తాయి మనకి దీంట్లో. ఓకే. అండ్ యాంటీ రస్ట్ కోట్ కూడా వస్తుందండి. మనకి సమ్మర్లో వర్షం వాటర్తో ఇక్కడ రస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది రాకుండా ఉండడం ఈ థిక్ ఉంది కదా, ఇది యాంటీ రస్ట్ కోట్తో మనకి ఇది డిజైన్ చేస్తారు. ఇది అడిషనల్ ఫిట్టింగ్ కాదు, ఇది అడిషనల్ ఫిట్టింగ్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది. ఓకే. అండ్ ఇది బై డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్కాప్ జీకి వస్తుంది. ఓకే. అండ్ ఓఆర్విఎం ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, ఓన్లీ హై ఎండ్కే వస్తుంది. ఇది ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఓఆర్విఎమ్స్ విత్ సైడ్ ఇండికేటర్స్తో వస్తుంది. క్రోమ్ ఫినిషింగ్. ఇక్కడ రూఫ్ రైల్స్ షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. ఓకే. రూఫ్ రైల్స్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా. ఇది బేస్ వేరియంట్కి రాదు, ఓకే, ఓన్లీ హై ఎండ్కి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి రేర్ కెమెరా వస్తుందండి. ఓకే. రేర్ కెమెరా వస్తుంది. ఇది టైల్ డోర్ ఓపెన్ చేయడం కోసం ఇది మనకి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకొని లగేజ్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి. డోర్ కూడా కింద పడిపోకుండా ఇక్కడ చిన్న లో ఎండ్లో కూడా వస్తుంది. సేమ్ లో ఎండ్లో కూడా వస్తుంది సేమ్. ఓకే. లో ఎండ్లో రివర్స్ కెమెరా రాదు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ దాంట్లో ఉండదు. ఓకే. సో రేర్ బంపర్ కూడా బై డిఫాల్ట్ వస్తుంది. ఓకే. ఎస్కాప్ జెడ్కి విత్ పార్కింగ్ సెన్సార్స్. ఓకే. సో రిమోట్ లాకింగ్ వస్తుందండి మనకి. ఎస్కాప్ జీలో రిమోట్ లాకింగ్ వస్తుంది. ఓకే. ఎస్కాప్లో వచ్చేసి మాన్యువల్ లాకింగ్ వస్తుంది, రిమోట్ లాకింగ్ రాదు. ఓకే. అండ్ 4 doors పవర్ విండోస్ వస్తాయి ఇక్కడ. ఓకే. ఇది వచ్చేసి ఆల్ డోర్స్ లాక్ చేసుకోవచ్చు, ఆల్ డోర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. లైక్ డ్రైవర్కి మాత్రం హ్యాండ్లింగ్ ఉంటుంది. పవర్ బటన్ అనేది ఆల్ డోర్స్కి యాక్సెస్ ఉంది. అండ్ డ్రైవర్ డోర్కి ఆల్ డోర్స్ యాక్సెస్ ప్లస్ ఆల్ డోర్స్ లాక్ ఓపెన్. ఇది లో ఎండ్కి ఉంటుందా? ఉండదు, లో ఎండ్కి కూడా ఉంటుంది. ఇదే ఫీచర్స్, సేమ్ ఫీచర్స్ ఉంటాయి. ఇది చైల్డ్ లాకింగ్, బ్యాక్ డోర్ లాక్ కావడం కోసం. ఓకే. చిల్డ్రన్స్ కూర్చున్నప్పుడు విండో అప్ డౌన్ చేయకుండా క్లోజ్ చేసుకోవచ్చు అన్నట్టు. డోర్ ఓపెన్ డ్రైవర్ హ్యాండ్లింగ్లో ఉంటుంది. డ్రైవర్ హ్యాండ్లింగ్లో ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి హైట్ సీటు కొంతమంది హైట్ని బట్టి అడ్జస్ట్ డౌన్ అప్ డౌన్ చేసుకోవడం కోసము ఇది సీటు హైట్ డౌన్ అవుతుందండి. ఓకే. ఈ నాబ్ని మనం అప్ డౌన్ చేసుకుంటే అప్ డౌన్ అవుతుంది. అండ్ ఇది 6-way అడ్జస్టబుల్ సీట్, అది 4-way అడ్జస్టబుల్ సీట్. 6-way అడ్జస్టబుల్ సీట్ అంటే ఇది హైట్ అప్ డౌన్, అండ్ ఇది ఫ్రంట్ బ్యాక్, అండ్ ఇది రెస్ట్ ఉంటుంది కదా మన బ్యాక్ రెస్ట్, ఇక బ్యాక్ ఫ్రంట్ ఇట్లా 6-way అడ్జస్టబుల్. అది హైట్ అడ్జస్టబుల్ ఉండదు, బట్ 4-way అడ్జస్టబుల్ సీట్ వస్తుంది. ఓకే. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వెహికల్ ఇక్కడ హ్యాండ్ రెస్ట్ వస్తుంది. ఓకే. 2 members కూర్చున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అది కాకుండా మనకి టూల్ కిట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. ఈ సీట్స్ కూడా మనము ఓపెన్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు, హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే. హెడ్ రెస్ట్ అయింది, ఇట్లా హ్యాంగ్ చేసుకుంటే ఇక్కడ ఏమైనా మెటీరియల్ తడవకుండా ఉండడానికి యూజ్ కావడానికి ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టూల్ కిట్ వస్తుంది. ఓకే. టూల్ కిట్, వీల్స్ ప్యానల్, వార్నింగ్ ట్రయాంగిల్, వీల్స్ ప్యానల్, చాక్రాలు. ఓకే. ఇవి 3 parts ఇక్కడ వస్తాయి. ఇది 4-wheel లేదా 2? ఇది 2-wheel డ్రైవ్ అండి. రేర్ వీల్ డ్రైవ్, రేర్ వీల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. రేర్ వీల్ డ్రైవ్. లోపల క్యాబిన్ ఇంటీరియర్కి వచ్చేసరికి మనకి స్టీరింగ్ వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ వస్తుంది. టిల్ట్ అవుతుంది. ఇది కూడా హైట్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం. కొంచెం హైట్ ఉన్న వాళ్ళు అప్ చేసుకోవచ్చు, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు డౌన్ చేసుకుంటే ఇది ఈజీ, మనం స్టీరింగ్ మూమెంట్ అనేది ఈజీ అవుతుంది. సో ఫ్రెండ్లీ డ్రైవింగ్కి యూజ్ అవుతుంది. గేర్ సిస్టమ్ మాన్యువల్ లేదంటే? మాన్యువల్, ఓన్లీ మాన్యువల్ అండి. కమర్షియల్లో మాన్యువలే వస్తుంది మన దాంట్లో. ఓకే. సో 5-speed గేర్ బాక్స్ ఇది. ఓకే. అండ్ ఇక్కడ ఏసీ ప్రొవిజన్ ఉంటుంది. ఏసీ బటన్, ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ వస్తుంది. ఓకే. ఏసీ ప్రొవిజన్ ఉంటుంది. ఇది వచ్చేసి యాంగిల్స్ ఏసీది. ఇది వచ్చేసి ఫ్యాన్. ఇది వచ్చేసి కూల్ అండ్ హీటర్ కూడా మనకు దీంట్లో ప్రొవిజన్ ఉంది. ఓకే. ఈ బటన్ వచ్చేసి మనకి ఇన్నర్ టు ఇన్నర్ ఎయిర్, ఇది వచ్చేసి బయట ఎయిర్ని తీసుకుంటుంది.
మనం ఫ్రెష్ అంటే విలేజ్ ఏరియాలలో అవును మనం అట్లా విలేజ్ ఏరియాలకు వెళ్ళినప్పుడు అవుటర్ ఎయిర్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అవును ఇటు సైడ్ మనం మూవ్ చేసుకోవచ్చు బటన్ని. ఆ ఫీచర్ని కూడా ఆ ఫీచర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సిటీలో కొంచెం డస్ట్ అది ఉంటుంది కాబట్టి ఇన్నర్ టు ఇన్నర్ ఎయిర్ రొటేట్ అవుతుంది. ఓకే. సో అది వచ్చేసి ఇది ఆల్ ఇండికేటర్ బటన్. ఓకే. ఇది వచ్చేసి డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం నైట్ టైంలో బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్ లైటింగ్ అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అవును అది రిఫ్లెక్ట్ కాకుండా మనం డే అండ్ నైట్ రియర్ వ్యూ మిర్రర్ అది డార్క్ అక్కడ డార్క్ అయిపోతుంది అన్నట్టు, రిఫ్లెక్ట్ కాకుండా బ్యాక్ సైడ్ నుంచి వచ్చే లైట్స్ అనేది డార్క్ మోడ్లోకి వెళ్ళిపోయి మనకు రిఫ్లెక్ట్ కాకుండా డ్రైవింగ్ ఫ్రెండ్లీకి యూజ్ అవుతుంది. డే అండ్ నైట్ షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నైట్ టైంలో కూడా మనకు ఫ్రెండ్లీ డ్రైవింగ్ కోసం ఇది యూజ్ అవుతుంది. ఓకే. ఇది వచ్చేసి 7 ఇంచ్ యాపిల్ ఆండ్రాయిడ్ కార్ప్లే విత్ వైర్ అండి. ఓకే. దీంట్లో నావిగేషన్ అవన్నీ మనం చూసుకోవచ్చు. నావిగేషన్ కూడా వస్తుంది. నావిగేషన్ అంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని విత్ వైర్తోనే లాగిన్ అవుతుంది. ఓకే. అది యూజ్ ఛార్జింగ్ స్లాట్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ స్లాట్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి యూఎస్బి ఉంది, ఇక్కడ ఛార్జింగ్ స్లాట్ ఒకటి, ఓకే, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఒకటి వస్తుంది. బ్యాక్ పర్సన్ కూర్చునే వాళ్ళకి ఒకటి యూఎస్బి పోర్టల్ వస్తుంది. ఇది ఉంది కదా, ఈ హ్యాండ్ రెస్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ వస్తుంది. ఓకే. అండ్ అది కాకుండా మనకి యూఎస్బి పోర్టల్ కాకుండా కూడా 12 volts ఛార్జింగ్ పోర్టల్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ ఒకటి ఇచ్చారు. ఓకే. అండ్ అక్కడ ఒకటి ఉంది. అంటే 2 USB to 12 volts ఛార్జింగ్ పాయింట్స్, 4 మెంబర్స్ ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది దీంట్లో. సో ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదండి, ఎలక్ట్రిక్ మనం సైడ్ వ్యూ మిర్రర్స్ ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ అండి. లెఫ్ట్ టు రైట్ ఉంది కదా, లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్ అవుతుంది, రైట్ సైడ్ ప్రెస్ చేస్తే రైట్ మిర్రర్ అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని మనం డ్రైవింగ్ కండిషన్లో బ్యాక్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ని ఎలా మానిటర్ చేయాలో దాన్ని మనం కూర్చున్న డ్రైవర్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది ఫోల్డ్ కూడా అవుతుంది. ఓకే. ఇది లో ఎండ్లో ఉందండి ఈ ఆప్షన్ లో ఎండ్లో ఉండదండి, ఓన్లీ హై ఎండ్లోనే ఉంటుంది. లో ఎండ్లో ఇది రాదు. ఓకే. అండ్ ఇక్కడ స్పెక్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్. ఓకే. అండ్ క్యాబిన్ లైట్స్. ఓకే. ఇది లో ఎండ్లో రాదు, ఇది కూడా లో ఎండ్లో రాదు, హై ఎండ్లో వస్తుంది. లో ఎండ్లో ఓన్లీ ఆ లైట్ మాత్రం వస్తుంది. ఇది ఇదంతా ఎక్స్ట్రా. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తుందండి, మ్యానుఫ్యాక్చరింగ్ మ్యాక్స్ స్పీడ్ 80 km/h. ఓకే. అంటే ఇది 80 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళదు. లాక్ చేస్తారా లేదా? లాక్ అండి, మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి లాక్ అయి వస్తుంది. అంటే మన ఇండియన్ రూల్స్ ప్రకారం ఎనీ కమర్షియల్ వెహికల్ 80 స్పీడ్ లాక్. ఓకే. అది ఇండియన్ గవర్నమెంట్ రూల్. కమర్షియల్ వెహికల్కి మాత్రం 80 స్పీడ్ ఉంటుంది. ఓకే. వైట్ బోర్డ్ కార్స్ అవన్నీ మనకి స్పీడ్ లాక్ అనేది ఏముండదు. మీరు బానెట్ ఓపెన్ చేసుకొని ఇంజన్ చూడాలి అని అంటే ఇది ప్రెస్ చేయాలి. ఇది డీజిల్ మనం సింపుల్గా ఇచ్చారు. ఇసుజు అన్ని డీజిల్ ఇంజన్సే. మనం డీజిల్ ఎప్పుడన్నా పోయించాలి అని అంటే ఇది ఓపెన్ చేస్తే అక్కడ మనకు డీజిల్ ట్యాంక్ ఓపెన్ అవుతుంది. ఓకే. మనకి బానెట్ అంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇది యూజ్ చేస్తారండి బానెట్లో. మనకి ఇంజన్ నుంచి వచ్చే సౌండ్ క్యాబిన్లోకి రాకుండా ఉండడం కోసం ఇది నాయిస్ క్యాన్సిలేషన్కి సంబంధించి ఇది ప్రొవైడ్ చేస్తారు. అండ్ వచ్చేసి ఇంజన్ దీంట్లో మేజర్గా ఏంటంటే ఇది వైపర్ వాటరు, ఇది యాడ్బ్లూ. ఇది యాడ్బ్లూ రేంజ్ అనేది చూపిస్తుంటుంది క్లస్టర్లో. ఇది యాడ్బ్లూ ట్యాంక్, ఇది పవర్ స్టీరింగ్ ఆయిల్, ఇది కూలెంట్ ఆయిల్, అది వచ్చేసి బ్రేక్ ఆయిల్, అది బ్రేక్ బూస్టర్, బ్రేక్ ఆయిల్. ఇవన్నీ ఆయిల్స్ మనం చూసుకోవచ్చు. ఇంజన్ ఆయిల్ గేజ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, స్టిక్ ఇంజన్ ఆయిల్కి సంబంధించిన స్టిక్. ఓకే. ఇక్కడ 2 గ్లో బాక్సెస్ ఉంటాయండి. ఓకే. ఇక్కడ ఏదైనా మనం మెటీరియల్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ బుక్ కానీ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. ఇందులో మీకు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఛార్జింగ్ పాయింట్. మనం ఇంతకుముందు అన్నాం కదా 12 volt ఛార్జింగ్ పాయింట్స్ అని 2 అన్నాం కదా, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. సో ఇది ఎయిర్ బ్యాగ్స్ ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ అదేవిధంగా స్టీరింగ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఏసీ వెంట్స్ అండి, 4 ఏసీ వెంట్స్ వస్తాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కప్ హోల్డర్
వస్తుంది, బాటిల్ హోల్డర్ వస్తుంది. ఓకే. మనకి ఇక్కడ 1/2 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకుంటే ఏసీ కూల్ అయిపోతుంది. సమ్మర్లో కూడా ఈవెన్ మనం ఒక కూల్ వాటర్ తాగాలి అని అంటే లైక్ ఫ్రిడ్జ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో ఈ ఫీచర్ అనేది బాగుంటుంది. మనకి సమ్మర్లో హాట్ వాటర్ కాకుండా కొంచెం కూల్ అయిన వాటర్ తాగాలి అనుకునే వాళ్ళకి అక్కడ బాటిల్ పెట్టేసి జస్ట్ 15-20 మినిట్స్లో రన్నింగ్లో ఇక్కడ బాటిల్ పెట్టేస్తే ఈ ఏసీకి కూల్ అయిపోయి నార్మల్గా ఇది ఒక ఫీచర్ ఉంటుంది. గ్రిప్స్, హ్యాండిల్ గ్రిప్స్ వస్తాయి. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్, మన డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్. ఏదన్నా పక్కన సెల్ ఫోన్ లాంటిది ఏదన్నా సెల్ ఫోన్, ఇక్కడ సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఓకే, సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. అక్కడ డ్రైవర్ దగ్గర కూడా ఒక సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది. యూజ్ అవుతుంది. ఓకే. దీంట్లో ఎస్క్యాప్కి వచ్చేటప్పటికి మైలేజ్ 16.56 km/L ఇస్తుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పటికి 55 లీటర్స్ అనమాట. తర్వాత ఇంజన్ వచ్చేటప్పటికి 2499 cc ఉంది. అండ్ ఎస్క్యాప్ జీకి వచ్చేటప్పటికి ఇంజన్ 2499 అంటే సేమ్ కెపాసిటీ. అండ్ దీని యొక్క ఫ్యూల్ వచ్చేటప్పటికి ఇది డీజిల్ టైపే అండ్ 4x2 టైరు. అండ్ దీని యొక్క మైలేజ్ కూడా సేమ్ అనమాట. మనకి ఎస్క్యాప్కి అండ్ ఎస్క్యాప్ జెడ్ కూడా మైలేజ్ అనేది 2 కూడా సేమ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేటప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా వెనకాల ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. మనకి రేపు ఫ్యూచర్లో కావాలంటే ఈ విధంగా దాన్ని కూడా వెనక పక్క కూడా మనకి క్లోజర్ సిస్టంలో పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లా హ్యాంగర్స్ మనం ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కిందకి వస్తాయి. ఆ షోరూమ్ నుంచి అయితే రావు. ఫార్మర్స్కి అయితే ఎస్క్యాప్ జీ అనేది బేసికలీ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. 16.5 lakhsలో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మంత్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. సో ఆఫర్ చేస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజిట్ అయితే టోటల్ డీటెయిల్స్ మేము. మీది అడ్రస్ ఎట్లా? ఇది వచ్చేసి కూకట్పల్లి, హైదరాబాద్ కూకట్పల్లి నియర్ బాలనగర్ వై జంక్షన్ అండి. మెట్రో పిల్లర్ నెంబర్ 844 దగ్గర ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వచ్చేటప్పటికి ఎస్క్యాబ్ అనమాట, నార్మల్ బేస్ మోడల్. అండ్ ఇది ఆల్రెడీ యూజర్ సర్వీసింగ్ కోసం తీసుకొచ్చేటప్పుడు పెట్టుకున్నారు కస్టమరు. సో ఏదైనప్పటికీ కూడా మీరు తీసుకోవాలనుకుంటే 1కి 4 సార్లు మీరు ఆలోచించి ఇది ఎటువంటి జస్ట్ మీకు ఒక అవగాహన కోసం చాలామంది అడిగారు అనమాట. ఈ యొక్క కార్ని మనం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ ఫుల్ డీటెయిల్స్ అడుగుతూ ఉంటే, సో దాని గురించి ఫుల్ వీడియో చేయాలని మాత్రమే నేను వచ్చి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఫుల్ వీడియో చేయడం జరిగింది. చూసారు కదండి, ఈ యొక్క ఇసుజు ఫార్మ్ ట్రక్ ఏదైతే ఉందో దీని యొక్క టోటల్ డీటెయిల్స్ మనం నరేంద్ర గారిని అడిగి తెలుసుకున్నాము. సో మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి యొక్క షోరూమ్ యొక్క కాంటాక్ట్ నెంబరు, సో మీకు ఏ డీటెయిల్స్ ఉన్నా వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు. అండ్ మీరు కావాలంటే ఒకసారి డైరెక్ట్గా విజిట్ అయినా వాళ్ళు మీకు టెస్ట్ డ్రైవ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.